నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, రాజకీయాల్లోకి ఎప్పుడెప్పుడు అంటూ అడిగే క్వశ్చన్కి ఈరోజు రాజకీయాల్లోకి వస్తే బీజేపీయే ఎందుకు ఎంచుకున్నారని చెప్పి అడిగే పరిస్థితి. సో వై బీజేపీ అని? వై బీజేపీ అంటే ఇప్పుడు రాష్ట్రం ఉన్న పరిస్థితిలో ఖచ్చితంగా యాంటీ ఇన్కంబెన్సీని గట్టిగా ఎదుర్కొని ఆ యాంటీ ఇన్కంబెన్సీని కూలగొట్టి స్థితి స్తోమత అండ్ ఆ శక్తి ఎవరికైనా ఉన్నదంటే అది బీజేపీకే. నేను ఎప్పుడైనా అంటే చాలా మంది నేను లెఫ్ట్ ఐడియాలజీ ఎక్కువ ఉంటుంది అని అనుకుంటారు, బట్ ఐ వాజ్ ఆల్వేస్ రైట్ సెంటర్డ్. సో ఐఎమ్ ఆల్వేస్ ఇన్ బిట్వీన్ బేస్డ్ ఆన్ డిఫరెంట్ రీజన్స్ అండ్ ఇష్యూస్ సెంటర్డ్ టు రైట్. సో నా ఐడియాలజీ కూడా బీజేపీతో కలుస్తుంది. అండ్ సో బికాస్ ఆఫ్ ది ఐడియాలజీ and right now BJP is what Telangana requires. అండ్ ఈ రెండు ఒక సమూలంగా కలిసాయి కాబట్టి పొలిటికల్ కెరియర్, పాలిటిక్స్, రాజకీయం ఎప్పుడు అని 4 ఏళ్ల నుంచి ఎవ్వడబడుతున్నారు. ఆ డిసిషన్ ఫైనలీ తీసుకున్నప్పుడు బీజేపీనే కరెక్ట్ అనిపించింది. పొలిటికల్ గ్రౌండ్ వర్క్ అంతా ప్రిపేర్ అయింది అని అంటే ఇప్పుడు ఈ రోజున రివీల్ చేయగలరా? పొలిటికల్ గ్రౌండ్ వర్క్ అంటే ఒక 2 years నుంచి క్యాజువల్లీ ప్రిపేర్ అవుతుంది. అంటే క్యాజువల్లీ అంటే ఆఫ్టర్ టీజీఎస్ పార్టీ తర్వాత ఇంకా పొలిటికల్గా ఉండరేమో అని అనుకున్న క్రమంలో వకాలత్ మీదనే ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టిన రచనారెడ్డి సడన్గా బీజేపీలో కానీ షాక్ ఇచ్చారు. సో బీజేపీలోకి రావడానికి గ్రౌండ్ వర్క్ ఎప్పటి నుంచి జరిగింది అండ్ ప్రధానంగా ఎవరి సపోర్ట్ ఎక్కువగా ఉండింది బీజేపీలోకి రావడానికి? బీజేపీలోకి రావడానికి అంటే బీజేపీతోని లీడర్స్తోని, పార్టీ వర్కర్స్తోని, కార్యకర్తలతోని కూడా ఐ ఆల్వేస్ హ్యాడ్ అ గుడ్ రిలేషన్షిప్. జస్ట్ అంటే లీగలీ అయినా లేకపోతే జస్ట్ అక్వైంటెన్స్ అయినా సోషల్ అక్వైంటెన్స్ అయినా క్లోజ్నెస్ అయితే ఒక 2-3 years నుంచి ఉండే. అండ్ ఏమన్నా లీగల్ ఇష్యూస్, ఒపీనియన్స్, అడ్వైజెస్ ఏమైనా ఉంటే అంటే మాట్లాడుకునే వాళ్ళు, ఫోన్ చేసేవాళ్ళు. సో ఆ అన్యోన్యత ఉండే. అయితే పొలిటికలీ అంటారా, ఇక మనం మాట్లాడుకున్నప్పుడు క్యాజువల్లీ ఎప్పుడైనా ఏమనుకుంటున్నారు, ఎప్పుడు అనుకుంటున్నారు అనే క్వశ్చన్ అయితే ఎప్పుడు ఉండేది. బట్ ఐ వుడ్ సే ఫ్రమ్ ద మిడిల్ ఆఫ్ దిస్ ఇయర్, ఐ వుడ్ సే ఫ్రమ్ అరౌండ్ March, April, there was a very persistent, focused effort to ask me what is my decision. అంటే ఒక సీరియస్ ఎఫర్ట్ ఫ్రమ్ దేర్ సైడ్, ఫ్రమ్ బీజేపీ సైడ్ ఉండే. ఏమనుకుంటున్నారు, తొందరగా ఆలోచించుకోండి, ఏమైనా క్లారిఫికేషన్స్ కావాలంటే అడగండి, బట్ టేక్ అ కాల్ సూన్. అరౌండ్ ద పాయింట్ తిప్పుతున్నారు కానీ బీజేపీలో రావడానికి ఆ గ్రౌండ్ వర్క్ అంతా ప్రిపేర్ చేసిన నాయకుడు ఎవరో, ఆ పేరు రివీల్ చేయగలుగుతారా? పేరు రివీల్ చేయొద్దని తను స్పెసిఫిక్ గా రిక్వెస్ట్ చేశారు. సో ఐ మీన్ విత్ డ్యూ రెస్పెక్ట్ టు దాట్. మేడం, ఏదేమైనా కానీ బీజేపీ భావజాలాలు కానీ ఆ బేస్ ఎలా ఉంటుందంటే కొద్దిగా మీకు ఇమ్మడకపోవచ్చు మీకు అది. లైక్ ఈటల రాజేందర్ కూడా బీజేపీలోకి వస్తున్నప్పుడు చెప్పిన స్లోగన్స్ ఏంటంటే భారత్ మాతకి జై అని, జై శ్రీరామ్ అని, ఇలాంటి నినాదాలు మీరు అనే పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే బీజేపీలో కూడా పెద్ద నాయకులు, మీరు బండి సంజయ్ని తీసుకొని, ధర్మపురి అరవింద్ తీసుకోండి, ఈటల రాజేందర్ని నేను ఎప్పుడు ఈ మధ్య కాలంలో అయితే గమనించలేదు జై శ్రీరామ్ అనటం. కానీ ఇలాంటి భావజాలాలు ఉన్న పార్టీ తర్వాత బీజేపీ పార్టీ ఈ రోజు ప్రత్యామ్నాయం పార్టీగా తెలంగాణలో ఏర్పడినా కూడా భావజాలాలు అని అంటే వాళ్ళకు ఉన్న అంటే ఒక రైట్ ఐడియాలజీ ఏమైతే ఉందో ఆ భావజాలాలు వాళ్ళు ఎవరి మీద ఫోర్స్ఫుల్లీ రుద్దడం లేదు. ఆ భావజాలాలను ఉన్న వాళ్ళను కాపాడుకోవాలని అనుకుంటున్నాను. ఐ వుడ్ సే మోర్ దెన్ అన్ ఒఫెన్సివ్ మెంటాలిటీ, ఇట్స్ అ డిఫెన్సివ్ మెకానిజం. అండ్ ఆ భావజాలాలను ఒకవేళ ఎవరన్నా దాన్ని ఎండేంజర్ చేయాలనుకుంటేనో లేకపోతే దాన్ని ఒఫెండ్ చేయాలనుకుంటే వాళ్ళు దాన్ని డిఫెండ్ చేయాలని అనుకుంటున్నారు. ఎందుకంటే లిటరలీ చెప్పాలంటే భారతదేశము ఇంకా పక్కకున్న అంటే చెప్పుకోవడానికి ఉన్న నేపాల్ తప్ప ప్రపంచంలో ఎక్కడ హిందూ రాష్ట్రం అన్నట్టు లేదు, లేకపోతే హిందువులు ఉన్న దేశం అనేది ఏది లేదు. మనం కూడా వి కాల్ అవర్ సెల్ఫ్ సెక్యులర్ అండ్ వి ఆర్ సెక్యులర్, కంప్లీట్లీ సెక్యులర్. ఇప్పుడు బీజేపీ అనే ఒక పార్టీ వచ్చి ఆ సెక్యులరిజం లో కూడా దెర్ ఇస్ డైవర్సిటీ, దెర్ ఇస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అని బీజేపీ అంటుంది. కానీ ఆ యూనిటీ ఇన్ డైవర్సిటీని పొలిటికలీ వాడుకోవడానికి ఈ సో కాల్డ్ సెక్యులర్ పార్టీస్, వీ బిలీవ్ ఇన్ ఎవ్రీబడి అనే పార్టీస్, దే ఆర్ మేకింగ్ ఇట్ అన్ ఇష్యూ అబౌట్ సెక్యులరిజం. అసలు అన్సెక్యులర్, నాన్ సెక్యులర్ ఉన్నదే వాళ్ళు. ఇప్పుడు యూనిటీ ఇన్ డైవర్సిటీ అని అన్నప్పుడు అండ్ ప్లస్ ఈ భావజాలాలు ఉన్న వాళ్ళను మేము కాపాడుకుంటున్నాం అంతే. వాళ్ళకి ఏమన్నా కష్టాలు వస్తే వాళ్ళని ఆదుకోవడానికి ప్రయత్నిస్తున్నామని బీజేపీ అంటుంది. కానీ ఈ భావజాలాలు ఉన్న వాళ్ళనే మీరు సపోర్ట్ చేస్తారు. ఈ భావజాలాలకు విభిన్నంగా ఉన్న భావజాలాల వాళ్ళను ఎస్పెషలీ ఇంకో కమ్యూనిటీస్ని మీరు ట్రాంపుల్ చేస్తారనే ఒక
పాపులిస్ట్ పొలిటికల్ ఎజెండాతోని ఆపోజిషన్స్ వస్తున్నాయి. కానీ ఇప్పుడు మీరు సెక్యులరా నాన్ సెక్యులరా అని చూస్తే ఇట్ ఈస్ ద ఆపోజిషన్స్ హూ ఆర్ రియల్లీ నాట్ సెక్యులర్. ఎందుకంటే బీజేపీ ఇప్పటి వరకు ఫలానా కమ్యూనిటీ వాళ్ళు, ఈ ఫలానా అంటే మాకు భిన్నంగా ఉన్న భావజాలాలు ఉన్న వాళ్ళు, లేకపోతే మాకు భిన్నంగా ఉన్న రిలీజియస్ ఒక ఐడియాలజీ ఉన్న వాళ్ళు ఉండొద్దు, లేకపోతే వాళ్ళకు తక్కువ రైట్స్ ఉండాలి, లేకపోతే వాళ్ళకు తక్కువ మెరిట్ ఉండాలి, లేకపోతే తక్కువ అంటే ఎనీథింగ్ తక్కువ ఉండాలని ఎక్కడ అనలేదు. ఒక బీజేపీ స్పోక్ పర్సన్ గా మీరు నాకు స్ట్రైట్ గా ఆన్సర్ ఇవ్వండి. బీజేపీని సెక్యులర్ పార్టీ లేకపోతే సెక్యులర్ భారతదేశంలో ఈ రోజు మీ పార్టీ నేత రాజా సింగ్ గారు సెక్యులర్ భారతదేశంలో అలాంటి వాక్యాలు చేయటం, ఆయన మీద పెట్టిన కేసెస్ కావచ్చు, ఇవన్నీ మతాలను రెచ్చగొట్టే విధంగా పొద్దున్న లేస్తే బండి సంజయ్కి కావచ్చు, లేకపోతే బీజేపీలో ఉన్న నాయకులకి ఈ మత ఘర్షణలు మినహాయిస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కానీ, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద కానీ, లేకపోతే కంట్రీ డెవలప్మెంట్ మీద ఫిగర్ అవుట్స్ మాట్లాడాల్సిన వాళ్ళంతా జస్ట్ హిందూ ముస్లిం గొడవల్లోనే పడి రెండుగా చీల్చి ఓట్లు అడిగే పరిస్థితి కనిపిస్తుంది. సో అలాంటి పార్టీలో మీరు నేను అదే అంటున్నా కదా, కావాల్సుకొని ఈ రెచ్చగొట్టే మాటలు మాట్లాడి రెచ్చగొట్టే మనుషులను తీసుకొచ్చి కావాల్సుకొని మతోన్మాదము రేపాలనుకొని ఒక రేపేది మీ పార్టీ నాయకుడు రాజా సింగ్ కదా. నేను ఎవరిని ఇక్కడ డిఫెండ్ చేయడం లేదు. భారతీయ జనతా పార్టీ నేషనల్ డిసిప్లినరీ కమిటీ హ్యాస్ టేకెన్ స్టాండ్ అండ్ అది ఆ ప్రొసీజర్ అది కంటిన్యూ అవుతుంది. కానీ ఇక్కడ రెచ్చగొట్టింది ఎవరు అంటే మునావర్ ఫరూకీ అనే అటువంటి దేనికి పనికిరాని బేవరస్ మనిషిని హైదరాబాద్కి కావాలని ఎవరు తీసుకొని రమ్మన్నారు. ఎందుకంటే బికాస్ మునావర్ ఫరూకీ అనేటోడు ఇటువంటి మాటలు మాట్లాడతాడు. స్పెసిఫికలీ పేర్లు తీసుకొని మరి హిందూ దేవతలను అల్యూజన్ చేసి, లేకపోతే వాళ్ళ గురించి ఒక యానిమేటెడ్ క్యారెక్టర్స్ లాగా మాట్లాడడం, అంటే రెచ్చగొట్టే మాటలు మాట్లాడింది ఇటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళను తీసుకురాకుండా బాబు మన లా అండ్ ఆర్డర్ దెబ్బతింటది, లేకపోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమాటిక్ అవుతుంది అండ్ మన మధ్యలో చిచ్చులు స్టార్ట్ అవుతాయి అని అన్నప్పుడు, అంటే అంత గట్టిగా చెప్పినా కానీ వాడు ఏందో దేశ నేత అయినట్టు, లేకపోతే ఇంకోటేమో అయినట్టు, లేకపోతే వాడు పెద్ద ఎవిడెన్స్ ప్రోగ్రాంలో ఉండి వానికి అంతమంది భద్రత మధ్యలో వాని కామెడీ షో అయింది. ప్రొఫెషనో కాదో అది, కానీ వాడు చేసే అంటే రెచ్చగొట్టే మాటలను వద్దు అని అన్నారు. ఆ రెచ్చగొట్టే మాటలు ఇక్కడ చేసిండ్రా కాదా అది ఎవరికి తెలియదు. ఎందుకంటే కెమెరాస్ లేకుండే, సెల్ ఫోన్స్ తీసుకెళ్ళనియలేరు, అన్ని హ్యాండ్ చేసేసారు. సో ప్రూవ్ చేసింది ఏంటది, వాడిని తీసుకొచ్చిండ్రు, ఇక్కడ కామెడీ షో చేపించిండ్రు, అది కూడా ఎంతో అంటే మొత్తుకున్నా గానీ వినకుండా కామెడీ షో చేపించిండ్రు. అక్కడ ఏమి అటువంటి మాటలు రాలేవని మీరు అంటారు, మిమ్మల్ని నమ్మడానికి లేదు, అస్సలకే లేదు. మీరు కావాలని రెచ్చగొట్టడానికే వాడిని తీసుకొచ్చిండు. రెచ్చగొట్టేటప్పుడు కూడా దీనికి రిపర్కషన్స్ ఉంటాయని అందరూ చెప్తూనే ఉన్నారు. నేను ఇక్కడ డిఫెండ్ చేయడం లేదు, ఇక్కడ అయిన రీజన్ ఏంటో ఆ ఒఫెన్సివ్ రీజన్ గురించి నేను మాట్లాడుతున్నా. సో ఇప్పుడు వాళ్ళు చేసింది మతోన్మాదం కాదు, మత ఘర్షణ కాదు, దాని గురించి ఇట్స్ నాట్ అ బిగ్ క్రిమినల్ కాన్స్పిరసీ, అది కుట్ర కూడా కాదు. కానీ ఇంకోళ్ళు దానికి రిపర్కషన్గా చేసింది ఇట్ ఈస్ కన్సిడర్డ్ అదేంది మత పిచ్చి, లేకపోతే మతోన్మాదం లేపడము, లేకపోతే రెచ్చగొట్టడము, లేకపోతే దేవుళ్ళను. ఇప్పుడు అతను చేసిందే, నాట్ డిఫెండింగ్ ఇట్, బట్ ఐఎమ్ సేయింగ్ వాట్ ఆన్ వాట్ బేసిస్ వై. ఇప్పుడు ఆ కామెడీ షో జరగకపోతే ఏమన్నా అంటే ఏమన్నా తక్కువ అవుతుందా, లేకపోతే హైదరాబాద్కి, లేకపోతే మన ఎంటర్టైన్మెంట్ కల్చర్కి, లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి ఏమన్నా ఇదవుతుందా? మీరు కావాలని రెచ్చగొట్టడానికే వాడిని తీసుకొచ్చి వాని గురించి వాడు వస్తున్నాడని ప్రచారం చేసి మరి దాని తర్వాత రెచ్చగొట్టి అంత పెద్ద పోలీస్ సెక్యూరిటీతో తీసుకొచ్చి ఈ ఆడియన్స్ ని ఎటువంటి ఫోన్లు కెమెరా లేకుండా ఎందుకంటే వాడాడ రెచ్చగొట్టే మాటలు మాట్లాడలేదంటే నమ్మడానికైతే నేను రెడీ లేను.